ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వైరాగ్యవిద్యా నిజభక్తియోగా శిక్షార్థమేకः పురుషः పురాణः శ్రీకృష్ణచైతన్య శరీరధారీ కృపాంబుధిరస్తం అహం ప్రపద్యే. నమో విష్ణుపాదాయ గౌరప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తిప్రపన్నతీర్థ గోస్వామి నామినే. శ్రీరూపానగ సారస్వత శ్రీధర నగతా సన్నిహితం త్వాం నవద్వీపధామ సేవానిష్టం దివ్య సద్గుణాన్ భూషితం. పతితానాం విమోచనాయ కృష్ణనామామృతప్రదాయకం వందే తం భక్తిప్రపన్నతీర్థం శ్రీ గౌరకృష్ణ ప్రేమప్రదం. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఇంతవరకు మనం హనుమంతుడు లంకా ప్రయాణం ద్వారా మన జీవితంలోని వచ్చినటువంటి కష్టాలని ఎలా పరిష్కరించుకోవచ్చు అని తెలుసుకుంటున్నాం. ఇంకొన్ని విషయాలు ఇంకా మనం తెలుసుకోవచ్చు. హనుమంతుడు రావణాసుడిని హెచ్చరిస్తారు, ఇదిగో నువ్వు వెంటనే సీతమ్మ తల్లిని రాముడికి అప్పగించకపోతే జనస్థానంలోని నీ తోటి రాక్షసులందరికీ ఏ గతి అయితే పట్టిందో నీకు కూడా అదే జరుగుతుంది ఇక్కడ అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ రావణాసుడు హనుమంతుడిని చంపేయాలనుకుంటారు. ఎందుకంటే నువ్వెవరు హెచ్చరించడానికి, ఎప్పుడు కూడా అహంకారంతోనే ఉంటారు. కానీ కొంతమంది దుష్టులు భగవంతుణ్ణి సేవించేటటువంటి భక్తుల్ని జోలికి వెళితే వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది, వాళ్ళ నాశనానికి వాళ్ళే కారణమవుతారు అన్న విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. ఇప్పుడు రావణాసుడు బాగా మండిపడిపోతున్నాడు. ఎందుకంటే హనుమంతుడు రావణాసుడిని హెచ్చరించడం, తర్వాత రాముణ్ణి కీర్తించడం, ఆయన శక్తుల్ని కీర్తించడం, ఆయన గుణాలని కీర్తించడం రావణాసుడికి పడట్లేదు. సో వెంటనే అక్కడ ఉండేటటువంటి రాక్షసుల్ని, ఆ సభలో ఉండేటటువంటి రాక్షసులందరూ ఈ వానర్ని ఇప్పుడే చంపేయండి అని ఆదేశిస్తారు. కానీ అదే సమయంలో రావణాసుడి సోదరుడు విభీషణుడు, ఆయన చాలా ధర్మాత్ముడు, శాస్త్రాలు అన్నీ చదువుకున్నారు. రావణాసుడికి ఏం తెలియక కాదు, శాస్త్రాలన్నీ కూడా చదువుకున్నారు. శాస్త్రాలు చెప్పేది ఈయన పాటించరు, ఆయనకి నచ్చినట్టుగా అనుగుణంగా మార్చుకోవడానికి శాస్త్రాలని ఉపయోగించుకుంటారు. ఇప్పుడున్న రోజుల్లో కూడా చాలామంది అదే పని చేస్తున్నారు కదా. శాస్త్రాలని అడ్డు పెట్టుకొని వాళ్ళ కోరికలను కానీ వాళ్ళు చేసేటటువంటి చెడ్డ పనులు అన్నింటినీ కూడా వాళ్ళు దాన్ని సపోర్ట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ విభీషణుడు అటువంటి మనిషి కాదు, మిగతా రాక్షసుల వాళ్ళలాగా కాదు. రాక్షసుల్లో కూడా ఒక్కొక్కసారి మంచి వాళ్ళు ఉంటారు, అదే అక్కడే పుడతారు, వాళ్ళ మధ్యనే ఉంటారు, కానీ వాళ్ళందరికీ భిన్నంగా ఉంటారు. అదే మన విభీషణుడు. ఇప్పుడు విభీషణుడు జోక్యం చేసుకొని వాళ్ళ అన్నయ్యకి చెప్తున్నాడు, రావణ, హనుమంతుడు ఒక దూతగా వచ్చాడు కాబట్టి మనం కొన్ని ధర్మాల్ని పాటించవలసి వస్తుంది. యుద్ధ నీతి ప్రకారం దూతను ఎప్పుడూ కూడా చంపకూడదు. ఆ విషయాన్ని ఎప్పుడైతే గుర్తు చేస్తాడో, అంటే రావణాసుడు తెలియక కాదు, తెలుసు. కానీ ఇప్పుడు సభాముఖంగా విభీషణుడు ఎప్పుడైతే చెప్పారో రావణాసుడు ఇప్పుడు కాదనలేకపోయారు. కానీ ఆయన హనుమంతుడి మాటలు అతన్ని ఇంకా బాధిస్తూనే ఉన్నది ఆయన మనసులోని. అంటే మొత్తం అంతా అహంకారంతో నిండి ఉన్నది, చాలా అవమానంగా అనిపిస్తుంది ఇప్పుడు రావణాసుడికి. అప్పుడు ఆయన కూడా తెలివితేటలే కదా, అంటే చావు తెలివితేటలు అంటారు, అందుకే ఆయన చావు దాకా వచ్చింది ఆ పరిస్థితి. దాంతో అతను ఇలా ప్రకటిస్తారు, ఇదిగో ఈ కోతి దూతలాగా ప్రవర్తించలేదు. ఇప్పుడు ధర్మాన్ని మాట్లాడుతున్నారు, ఇంకో ధర్మాన్ని. మన పద్ధతి ప్రకారం వీడిని శిక్షించాలి, ఎందుకంటే మన అశోకవనాన్ని ధ్వంసం చేశారు, అంతేకాకుండా మనకు సంబంధించినటువంటి మన వీరులను కూడా చంపారు, కాబట్టి వీడికి శిక్ష పడాల్సిందే. కోతులకి తోక అంటే చాలా గర్వం ఉంటుంది కదా, అందుకే వీడి తోకని తగలబెట్టండి అని చెప్తారు. అయితే ఇప్పుడు ఆ మాట అయితే అన్నాడు రావణాసుడు, కానీ ఆ తర్వాత ఆ తోకే మొత్తం ఆ లంకని ఎలా ధ్వంసం చేయబోతుందన్న విషయం రావణాసుడికి అప్పుడు తెలీదు, తర్వాత తెలుస్తుంది కదా.
అందుకే దైవభక్తులకి ఎప్పుడైనా ఎవరైనా హాని చెయ్యాలనుకుంటే వారి జీవితం నాశనం అయిపోద్ది. ఇప్పుడు రావణాసురుడు ఆజ్ఞ మేరకు రాక్షసులందరూ కూడా ఏం చేశారు, హనుమంతుడి తోకకి ఒక బట్టని కట్టి దాన్ని బాగా నూనెలో ముంచి నిప్పంటించారు. ఇప్పుడు హనుమంతుడికి నిప్పంటించిన తర్వాత నొప్పి ఉన్నదా? ఉంటుంది. కానీ ఆయన దాన్ని అంతటినీ కూడా ఓర్చుకుంటున్నారు. ఆ నిప్పది అంటుకున్నది, మంట తగులుతున్నది, కాలుతున్నది తోక, అయినా ఓర్చుకుంటున్నారు. మళ్ళీ హనుమంతుడిని పట్టుకొని వీధంతా కూడా ఊరేగిస్తున్నారు. అంటే లొంగిపోయినట్టుగానే ఉన్నారు ఇంకా హనుమంతుడు. వీధిలో మళ్ళీ అవమానిస్తూ ఈ మంట పెట్టి చూడండి వీడి గతి ఏమైందో అని ఊరేగిస్తుంటే అక్కడ సీతమ్మ దగ్గర ఉన్నటువంటి రాక్షసులు కూడా హనుమంతు పరిస్థితి గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఎవరో కోతట, వానరుడట, వాడికి తగిన బుద్ధి చెప్పారు, వాడి తోకకి నిప్పంటించారు. ఈ మాట విన్న వెంటనే సీతమ్మ తల్లి ప్రార్థిస్తారు, మా హనుమంతుడికి నిప్పు వల్ల ఎటువంటి హాని కలగకూడదు. మరి ఆవిడే శక్తి, ఆవిడ ప్రార్థించారంటే ఆ బలం ఎంత ఉంటుంది. వెంటనే ఆ నిప్పు హనుమంతుడిని కాల్చడం మానేసింది. మంటలైతే మండుతున్నాయి, కానీ ఆ మంట ఆయన శరీరాన్ని తాకట్లేదు. ఇప్పుడు ఇదేంటి చాలా విచిత్రంగా ఉన్నది, మంట వెలిగించారు, నాకు నొప్పి కూడా తెలియట్లేదు, నా తోక కూడా తగలబట్టలేదు, ఇది ఎలా కుదురుతుందని ఒక్కసారి ఆయన ఆలోచిస్తే అప్పుడు ఆయనకు అర్థమైంది, ఆయన మనసుకు అర్థమైంది, ఇది ఖచ్చితంగా సీతమ్మ తల్లి ప్రార్థన ఫలితమే అని గ్రహించి ఒక్కసారి ఆయన మనస్ఫూర్తిగా సీతమ్మ తల్లికి కృతజ్ఞతలు చెప్పుకొని అక్కడికి ఆగలేదు హనుమంతుడు. వానర వీరుడు అక్కడితోనే ఆగలేదు. ఈ తోకకి మంట ఉన్నది, మంట వల్ల నాకు ఎటువంటి నొప్పి లేదు, నాకు ఎటువంటి హాని లేదు, దీన్ని ఏదోటి చెయ్యొచ్చు కదా, ఇదే తోకతోని ఇదే మంటతోని రాక్షసుల్ని దాడి చేయొచ్చు కదా, ఇంతకన్నా గొప్ప ఆయుధం మరి ఇంకెక్కడ ఉంటుంది మన దగ్గర. ఇప్పుడు ఏం చేస్తారంటే ఆయన అసలే అసాధారణమైనటువంటి శక్తి, ఒక్కసారి జై శ్రీరామ్ అని చెప్పి ఆయనకి ఉండేటటువంటి అన్ని బంధనాలు, అంటే ఆ తాడులతోని ఆ తర్వాత అస్త్రాలతోని బంధింపబడినటువంటి హనుమంతుడు ఒక్కసారిగా ఆ బంధాల నుంచి జై శ్రీరామ్ అని నామాన్ని జపిస్తూ ఒక్కసారిగా వాటిలన్నిటి నుంచి కూడా విముక్తుడైపోయారు. విముక్తుడై ఇప్పుడు లంకలోని ఒక భవనం నుంచి ఇంకొక భవనానికి దూకడం మొదలుపెట్టారు. అక్కడ నుంచి సముద్రాన్నే ఒక్క దూకుతో దాటగలిగారు. అక్కడ ఒక భవనం నుంచి ఒక భవనానికి వెళ్ళటం ఆయనకి పెద్ద విద్య ఏం అవసరం లేదు, చాలా సునాయాసంగా చేయగలిగినటువంటి హనుమంతుడు క్షణాల్లోనే తన ఆ తోకను ఉపయోగించి భవనాలన్నింటినీ కూడా తగలబెట్టేయడం మొదలుపెట్టారు. హఠాత్తుగా ఒక్కసారిగా ఆయన గెంతి అన్ని భవనాలని తగలబెట్టేస్తుంటే ఎదురుదాడి ఎలా చెయ్యాలో రాక్షసులకు అర్థం అవ్వట్లేదు. వాళ్ళు అసలు ఏం జరుగుతుందో అని తెలుసుకొని తేరుకునే లోపటే మొత్తం లంకలోని సగ భాగం అంతా కూడా బూడిదైపోతున్నది ఇప్పుడు మంటలతోని. హనుమంతుడు ఆగట్లేదు, దూసుకొని వెళ్ళిపోతున్నారు. ఎంత విధ్వంసం జరుగుతుందంటే ఇప్పుడు లంకలోని అంత సమయంలో కూడా హనుమంతుడు తన పవిత్రమైనటువంటి వినయాన్ని మాత్రం కోల్పోలేదు. మీకు చెప్పాను, వినయంగా ఉండడమే గొప్ప శక్తి మనందరికీ కూడా. అప్పుడు కూడా కేవలం మా ప్రభువు శ్రీరాముని ఆజ్ఞ మేరకే నేను ఆ ఆజ్ఞని నెరవేరుస్తూ ఆయన్ని సేవిస్తూ ఈ ధ్వంసం అంతా కూడా నేను సృష్టిస్తున్నానని. అంటే హనుమంతుడికి కోపం వచ్చింది. ఎవరైనా సరే కోపం వచ్చిందంటే అక్కడ జరిగింది విధ్వంసమే. ఇక్కడ చూడండి, హనుమంతుడికి కూడా కోపం వచ్చింది. అంటే భగవంతుని సేవలోని ఆ కోపాన్ని, ఆ భావోద్వేగాన్ని ఉపయోగించారు. ఎలాగా? భక్తికి సానుకూలంగా ఉండేటట్టుగా ఎలా ఉండొచ్చా అని నిరూపించారు. మనల్ని ఎవరైనా అవమానించారు అనుకోండి, మొత్తం కోపం వస్తుంది. అక్కడంతా విధ్వంసమే, బంధాలు విధ్వంసం అవుతాయి, లేకపోతే అక్కడ సామాన్లు కూడా విధ్వంసం చేస్తాం, లేకపోతే కొట్టించుకుంటారు. ఇవన్నీ ఇక్కడ హనుమంతుడిని ఎంత అవమానించినా ఆయనేం పెద్ద పట్టించుకోలేదు. కానీ ఆయన ప్రభువుని అవమానించిన సీతమ్మ తల్లిని పెడుతున్నటువంటి వేదనని చూసి
ఆ శ్రీరామచంద్రుడి గురించి తక్కువ చేసి మాట్లాడడం చూసి ఆయన ఆగ్రహం, ఎంత ఆగ్రహం అంటే ఆ ఆగ్రహాన్ని అది కూడా సేవలోనే ఆయన మార్చగలుగు. అందుకే మనం కూడా మనల్ని ఏమన్నా కూడా మనం భరించాలి, ఎన్ని అవమానాలైనా మనం భరించాలి. దేనికి? దేవుడి సేవ కోసం. మరి కోపం వచ్చిందా? ఎవరైనా సరే భగవంతుడి గురించి తప్పుగా మాట్లాడినా, రాముడి గురించి తక్కువ చేసి మాట్లాడినా, కృష్ణుడి గురించి తక్కువ చేసి మాట్లాడినా, మన శాస్త్రాల గురించి తక్కువ చేసి మాట్లాడిన వాడిని మనం వదిలిపెట్టేయకూడదు. వాడికి తగిన రీతిలోని సమాధానం చెప్పాలి. శాస్త్రాల ప్రకారంగా చెప్పగలగాలి. తెలివితేటలు ఉంటే జ్ఞానంతో చెప్పగలగాలి. కొట్లాటల దాకా వస్తే ఇదిగో హనుమంతుడు చేసినట్టుగా చెయ్యాలి. ఇవేవి చేత కాకపోతే అక్కడి నుంచి ఆ ప్రదేశాన్ని, ఆ మనుషుల్ని విడిచిపెట్టి వెళ్ళేయాలి. కానీ అక్కడే ఉండి దాన్ని మనం సపోర్ట్ చేయకూడదు. ఆ విషయాన్ని ఇక్కడ మనకి చూపిస్తున్నారు. అయితే కోపంలోని ఆయన శక్తిని చాలా అద్భుతంగా మళ్ళించి, ఆ కోపంలో కూడా ఉండే ప్రమాదాన్ని ఎలా ఉంటుందో కూడా గ్రహించారు. అంటే మనం చాలాసార్లు మన కోపం వచ్చేటప్పుడు ప్రమాదమే వస్తుంది. ఆ కోపం వల్ల ఏమీ మంచి ఎప్పుడూ ఎవ్వరికీ జరిగినటువంటి సందర్భం అనేది ఉండదు. ఆయన కూడా ఒక్కసారిగా ఆలోచిస్తున్నారు, ఇదేంటి నేను ఇంతలాగా ప్రవర్తించానా? ఈ లంక అంతా కూడా దహనం అయిపోతుందా మంటల కింద? అది అగ్ని ప్రమాదం కాదు, మహా అగ్ని ప్రమాదం. ఒక్కసారిగా ఆయన ఉలిక్కిపడ్డారు. ఇంత పెద్ద అగ్ని ప్రమాదంలో మా సీతమ్మ కూడా చిక్కుపడిపోయిందా? ఒక్కసారిగా ఆయనకి ఆ ఆలోచన హఠాత్తుగా వచ్చి భయంతో వణికిపోతున్నారు. ఇప్పుడు ఆ హనుమంతుడు, ఎంత పని చేశానో సీతమ్మ తల్లి కోసం నేను ఆలోచించలేకపోయినా, ఎంత తొందరపాటు పని చేశాను. మనం కూడా ఆలోచించాలి ముందు. ఇప్పుడు హనుమంతుడు తాను నిందించుకుంటున్నారు. అంటే కల్మషం లేదు ఆయన ఉద్దేశంలోని, ఆయన ఆందోళనలోని నిజాయితీ ఉన్నది. ఈ విషయాన్ని గమనించి ఇప్పుడు ఆకాశవాణి చెప్తుంది, ఓ హనుమా, సీతమ్మ క్షేమంగా ఉన్నారు, నీకేం పర్వాలేదు, నువ్వు చాలా ధైర్యంగా ఉండు అనే విషయాన్ని చెప్తారు. అప్పుడు దాంతోనే అమ్మయ్య అని హనుమంతుడు ఊపిరి పీల్చుకొని, అంటే ఆయన ఇప్పుడు ఆలోచించారు, ఆ మంట నా తోకకి తగిలిస్తే ఆ అగ్ని నన్నేం చేయలేకపోయింది, తాకలేకపోయింది, సీతమ్మ తల్లిని ఏమి తాకుతుంది కదా అని అప్పుడు ఆయన అర్థం చేసుకొని, అమ్మయ్య ఏం పర్వాలేదు, లంక అంతా తగలబెట్టిసినా కూడా సీతమ్మ తల్లికి ఏమీ జరగదు. అయితే ఈ విధ్వంసం అయితే చేశారు. ఈ విధ్వంసంతో పాటు ఇంకా భయాన్ని వాళ్ళ మధ్యన సృష్టించాలని చెప్పి, జోడించాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఇప్పుడు లంకావాసుల్లోని విభేదాలు ఎలా సృష్టించాలో ఆయన ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఆయన ఏం చేశారంటే, ఆ నగరం ఉండేటటువంటి ప్రహరీ గోడ ఉంటుంది కదా, అంటే ఆ ప్రహరీ గోడని దాటి ఎవరు రాలేరు, అది చాలా పెద్దది ఆ గోడ. ఏ ఒక్క శత్రువు కూడా దాన్ని దాటగలిగే అవకాశమే లేదు. చుట్టూ సముద్రం పోని దాటినా కూడా హనుమంతుడు కాబట్టి ఎలాగో ఎగిరి ఆయన రాగలిగారు. సాధారణమైనటువంటి సైనికులు ఆ గోడని దాటలేరు, చాలా ఎత్తు. అలాంటి గోడపైకి ఎక్కి నిల్చున్నారు. ఇప్పుడు ఆయన తోక చాలా పెద్ద మంటతోనే మండుతూ ఉన్నది, చాలా భయంకరంగా కనిపిస్తుంది, చాలా వెలుగున్నది ఆ మంటలోని, సాధారణం కంటే చాలా తేజోవంతంగా ఉన్నది. ఇప్పుడు ఆ మంటలోని కనిపిస్తున్నారు అందరికీ కూడా. వెనకాల తోక ఉన్నది, ఆ తోకకి పెద్ద మంట ఉన్నది, ఆ మంట మధ్యలోని హనుమంతుడు కనిపిస్తున్నారు అందరికీ ఆ గోడపైన నిల్చొని ఉంటే. ఇప్పుడు అంత భయంకరమైనటువంటి ఆ అగ్ని మధ్య నుంచి ఆయన ఉరుము ఎలాగ ఉంటుంది. ఒక్కొక్కసారి చూడండి, వర్షం వచ్చేటప్పుడు పెద్ద పెద్ద ఉరుములు వస్తాయి. ఆ ఉరుములు వచ్చేటప్పుడు కూడా ఆ శబ్దం ఆ భూమికి తాకినప్పుడు ఎంత భయంకరంగా ఉంటుంది అంటే ఉలిక్కి పడతాం మనం కదా. నిద్రించుతున్నప్పుడు కూడా ఆ ఉరుము గట్టిగా వచ్చిందనుకోండి, హఠాత్తుగా మనం లేచిపోతాం. అలాంటి కంఠంతో, ఆ ఉరుము మెరిసిన తర్వాత వచ్చినటువంటి శబ్దం లాంటి కంఠంతో ఇప్పుడు ప్రకటిస్తున్నారు హనుమంతుడు, రాక్షసులారా, రావణుడు సీతమ్మను తిరిగి అప్పగించకపోతే ఇప్పుడు లంకకి పట్టబోయే గతి చాలా దారుణంగా ఉంటుంది. ఇది కేవలం ఆరంభం మాత్రమే. రాముడి సేవకుల్లోని నేను చాలా అత్యంతమైన అల్పమైన వాడిని. నాకంటే ఎంతో బలవంతమైనటువంటి వానరులు లెక్కలేనంతమంది ఉన్నారు.
వాళ్ళందరూ కూడా లంకపైకి వచ్చి దాడి చేస్తారు. మిమ్మల్ని మీరు, మీ నగరాన్ని, మీ కుటుంబాల్ని మీరు రక్షించుకోవాలనుకుంటే సీతమ్మని తిరిగి ఇచ్చేయమని రావణాసుడిని ఒప్పించండి అని చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ విభేదాలు. కొంతమంది రావణాసుడు చాలా అందరికీ ధనాన్ని ఇచ్చారు, బంగారాన్ని ఇచ్చారు, లంక అంతా బంగారంతోనే నిండిపోయి ఉంటుంది. ఎన్నో దశాబ్దాల నుంచి వాళ్ళందరినీ బాగా చూసుకుంటున్నాడు రావణాసుడు. కాబట్టి అందరూ కూడా ఆయనకే సాయం చేయాలి. అలాగే కొంతమంది అంటున్నారు రావణాసుడికే మనం సాయం చేయాలి. ఇంకొంతమంది అంటున్నారు సాయం చేయడం ఏమో కానీ ముందు మన ప్రాణాలతో ఉండాలి కదా, ఆయన ఇచ్చినటువంటివన్నీ కూడా అనుభవించాలంటే మన కుటుంబాలు బతికి ఉండాలి కదా, ఎవరు ఉండకపోతే ఇవన్నీ ఎందుకు, అమ్మో సీతమ్మ తల్లిని తిరిగి ఇచ్చేయమని మనం ప్రాధాయపడదామని వాళ్ళ మధ్యన వాళ్ళు ఇప్పుడు గందరగోళం సృష్టించారు. ఈ గందరగోళం, ఈ భయం, ఈ విధ్వంసం అంతా హనుమంతుడు చూస్తున్నారు. చూసి అమ్మయ్య చాలా సంతృప్తిగా ఉన్నది. ఇప్పుడు అంటే రాక్షసుల్ని పీడిస్తే హనుమంతుడికి చాలా సంతృప్తిగా ఉన్నది. మరి సీతమ్మ తల్లిని ఎంతగా పీడిస్తున్నారు కదా వాళ్ళు, శ్రీరామచంద్రుని ఎంత బాధపడుతున్నారు కదా, అందుకే ఆయనకి సంతృప్తి వీళ్ళకి ఇలా జరిగిందని. మళ్ళీ ఇంకొకసారి జై శ్రీరామ్ అని చెప్పి ఆ విజయనాదాలతోని ఆకాశంలోకి ఒక్కసారిగా ఎగిరిపోతారు. ఆయన ఎగిరినటువంటి ఆ ధాటికి ఆ రక్షణ గోడ మొత్తం కూలిపోతుంది. ఇప్పుడు లంక దిక్కులేనటువంటిగా అయ్యింది. ఎందుకంటే ఇంత పెద్ద గోడ, శత్రువుల నుంచి రక్షించగలిగినటువంటి గోడ ఈయన ఎగరడంతో ఆ గోడ మొత్తం కూలిపోయింది. అందరూ కూడా అలాగా ఆశ్చర్యపోయి ఉండిపోయారు. ఏంటి ఒక్కసారిగా ఆ గోడ కూలిపోవడం ఏంటి, ఆ మంటలేంటి, మనలో మనం దెబ్బలాడుకోవడం ఏంటి, ఇవన్నీ కూడా చాలా అయోమయంగా అయిపోయింది అక్కడ లంక అంతా కూడా. హనుమంతుడి నుంచి మనం తెలుసుకోవాల్సినవి ఎన్ని ఉన్నాయి. మొదటిది అచంచలమైనటువంటి భక్తి ఎవరిపైన, శ్రీరామచంద్రుడి పైన. అదొక గుణం మనం పెంపొందించుకోవాలి. ఆ తర్వాత ఇంకొకటి ఏమున్నది, ఇంకొకటి ఏం చూసాం మనం, స్థిరమైనటువంటి నిశ్చయం, అంటే చాలా దృఢమైనటువంటి నిశ్చయం అయింది. మనం కూడా ఏదైనా ఒక పనిని చేపట్టేటప్పుడు ఆ స్థిరత్వం రావాలి, ఆ దృఢ నిశ్చయం అనేది ఉండాలి. లేకపోతే జీవితంలో ఏది సాధించలేం. ఎప్పుడు సాకులు చెప్తూనే ఉంటాం, దానివల్ల నేను చేయలేకపోయాను, దీనివల్ల పని ఆగిపోయింది. హనుమంతుడు ఏమైనా అలాగ ఆలోచించారా? హనుమంతుడికి వచ్చినటువంటి కష్టాలు ఎవరికైనా వస్తాయా? అయినా కూడా నా ఆఖరి శ్వాస దాకా నేను అనుకున్నది సాధించిన దాకా నేను తిరిగి వెళ్ళను అని అనుకున్నారు. ఇది స్థిరమైనటువంటి నిశ్చయం కదా. ఇంకోటి ఏం మనం తెలుసుకోవాలి, పదునైనటువంటి తెలివితేటలు, సాధారణమైన తెలివితేటలు కాదు, మన తెలివితేటలను కూడా ఎప్పుడు అలా పదును పెట్టుకోవచ్చు. ఎలాగా? శాస్త్రాలు చదివితే, రామాయణాన్ని మనం పఠిస్తే, భగవద్గీతాన్ని పఠిస్తే మన తెలివితేటలు ఎప్పుడు కూడా చాలా పదునుగా ఉంటాయి. ఆ పదునైన తెలివితేటలతోనే మనం తీసుకునేటటువంటి నిర్ణయాలు మనకే కాదు, మన చుట్టుపక్క ఉన్న వాళ్ళందరికీ కూడా సహాయపడుతుంది. ఇప్పుడు చూడండి, ఎవరి నిర్ణయం తీసుకున్నా ధ్వంసమే అవుతుంది కదా. అంటే రావణాసుల్లాగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. నాకు చాలా శక్తి ఉన్నది, అహంకారం. ఇక్కడ చూడండి, హనుమంతుడు వినయంగా ఉన్నాడు, కానీ ఆయనకుండే తెలివితేటలు ఏంటి, ఆయనకుండేటటువంటి భక్తి ఏంటి, ఇంకా ఎప్పుడు కూడా సమయస్ఫూర్తితోనే ఆయన వ్యవహరిస్తారు. అంటే ఎప్పుడు ఏది పడితే అది చెయ్యరు, ఏ సమయానికి ఏ పని చెయ్యాలని. ఇది కూడా మనం తెలుసుకున్నాం కదా. మనం కూడా ప్రతిరోజు కూడా పొద్దున్న లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఎన్నో పనులు ఉంటాయి, కానీ ఏ సమయానికి అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి పని ఆ రోజున ఏముందో దాన్ని ముందు మనం తీసుకొని ఆ పనిని పూర్తి చేయాలి. చిల్లర పనులు చేయకూడదు, ముచ్చట్లు పెట్టుకోకూడదు. ముఖ్యమైన పని మన కళ్ళ ముందు ఉన్నప్పుడు అది దానిపైన మాత్రమే మనం దృష్టి పూర్తిగా పెట్టాలి. ఇంకా ఎప్పుడూ కూడా సేవాభావంతోనే ఉన్నారు ఆయన. నేను ఎలా రాముని సేవించాలి, అంతేకాని నాకెవడు సేవిస్తాడు, నన్ను ఎవడితోని సేవించుకోగలుగుతాను, నాకు అపారమైన శక్తి ఉన్నది, నేను గొప్ప వీరుణ్ణి, మీరందరూ కూడా నన్ను సేవించండి, ఎప్పుడు చిన్నది కూడా లేదు ఆయనకి.
ఈ హనుమంతుడు ఎవరికి ఎప్పుడు సహాయం చేద్దాం అన్నట్టుగానే ఉంటారు. మరి హనుమంతుడికి ఉండేటటువంటి భక్తి ఉన్నదా, లేకపోతే తెలివితేటలు ఉన్నాయా? మనకి ఏమీ లేదు. మరి ఎందుకు మనకి అంత అహంకారం? హనుమంతుడిలాగా మనం కూడా ఆ సేవాభావాన్ని మనం పెంచుకోవాలి. ఇవన్నీ హనుమంతుడు మనకు చూపిస్తున్నారు కదా. ఎందుకు ఇవన్నీ చెప్తున్నారు హనుమంతుడు లంకా ప్రయాణంతో? మన జీవితంలో కూడా వచ్చినటువంటి కష్టాలు, వచ్చినటువంటి పోరాటాల్లోని మనకి ఏది స్ఫూర్తినిస్తుంది? ఇదిగో హనుమంతుడు యొక్క లక్షణాలని మనం గుర్తు చేసుకుంటూ ఆ లక్షణాలని మన జీవితంలోని మనం పెంపొందించుకోవాలి. ముఖ్యంగా భక్తిని, భగవంతుని సేవలోని మన శక్తి మేరకు మనం ప్రయత్నిస్తే చాలు, అంతే. అసాధ్యం అనుకున్నది కూడా సాధ్యమైపోతుంది. అది భగవంతుడే కల్పిస్తారు అవన్నీ కూడా. మనం ఎప్పుడూ కూడా ఏదైనా సరే, ఇప్పుడు చూడండి, ద్రౌపది వస్త్రాపహరణం కానీ, లేకపోతే సీతమ్మని తీసుకెళ్ళినది కానీ, చాలా వ్యంగ్యంగా ఇలాంటి విషయాలన్నీ, అంటే మన పౌరాణికమైనటువంటి విషయాలు, శాస్త్రాల్లో ఉండేటటువంటి విషయాలు, చాలా పవిత్రమైనటువంటి విషయాల్ని చాలా వ్యంగ్యంగా చిత్రీకరించి సినిమాల్లోని హాస్యపదంగా, లేదా నాటకాల్లో హాస్యపదంగా, లేకపోతే కాలేజీల్లోని అందరూ నవ్వుకోవడానికి చేస్తున్నారు కదా. చాలా ఆ పనులన్నిటినీ కూడా మనం అడ్డుకోవాలి, మనం ఆపాలి, హనుమంతుడిలాగా ఆపాలి. లేకపోతే మన సంస్కృతి ఏమైపోతుంది ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళకి ఇంక వేరే ఏమీ దొరకలేదా అలా వ్యంగ్యంగా చిత్రీకరించడానికి? మరి వాళ్ళ బతుకేమవుతుంది? రావణాసుడికి, రాక్షసులకి ఏమైతే జరిగిందో అది చూసేవాడికి, అది చూసి నవ్వేవాడికి, అది చిత్రీకరించిన వాడికి, అందులో భాగస్వాములైన ప్రతి ఒక్కరిది కూడా వాళ్ళ జీవితంలోని ఇదిగో ఇక్కడ రాక్షసులకి ఏ గతి అయితే పట్టిందో వాళ్ళకు కూడా అదే గతి పడుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా చాలా సులువుగా ఊరికనే తీసుకోకూడదు. ఈ విషయాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. భగవంతుడికి సంబంధించిందైనా, భక్తికి సంబంధించిందైనా. ఎవరైనా భగవంతుడిని అవమానించారనుకోండి, అంటే కృష్ణుడిని అవమానించినా పెద్దగా పట్టించుకోరు, అలాగే రాముడిని అవమానించినా పట్టించుకోరు. కానీ వాళ్ళ సేవకుల్ని కానీ, భక్తుల్ని కానీ, ఎవరైనా కానీ అవమానిస్తే భగవంతుడు మాత్రం ఊరుకోడు. వెంటనే అలాంటి వాళ్ళని శిక్షిస్తారు. మాయాదేవి, ఈ దుర్గాదేవి వాళ్ళకి ఎన్ని కష్టాలు తీసుకొచ్చి పెట్టాలో అన్ని కష్టాలు తీసుకొని వస్తుంది. అందుకే భగవంతుడిని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు, అవమానపరచకూడదు ఎట్టి పరిస్థితుల్లోని. అలాగే భగవంతుడిని ఎవరైనా కానీ అవమానపరిస్తే భక్తుడు భరించలేడు, భక్తుడు కూడా పోరాడతాడు. ఇదిగో ఈ హనుమంతుడిలాగా. మనకి అంత శక్తి లేకపోయినా హనుమంతుడిని మనం ప్రార్థించుకుంటే, మన ప్రయత్నం మొదలు పెడితే మనకు తెలియనటువంటి శక్తి మనకు వస్తుంది. ఎంతోమంది భక్తులు కూడా మనకు కూడా సహాయం చేస్తారు. ఈ హనుమంతుని యొక్క అద్భుతమైన లంకాయానంతో భగవద్గీతలో ఉండేటటువంటి చివరి శ్లోకం కూడా హనుమంతుని నిరూపిస్తున్నారు. ఏంటది? దైవిక సంకల్పానికి అనుగుణంగా శ్రమించే వారికి అంతిమ విజయం ఖాయం. అంటే భగవంతుని భక్తిలో ఉండి ఎటువంటి సేవ చేసినా కూడా, అది ఎంత కష్టమైనదైనా కూడా ఖచ్చితంగా విజయం అనేది వాళ్ళకి కుదురుతుంది అని. మనం కూడా విజయవంతులు అవ్వాలి హనుమంతుడిలాగా. మరి అది మనం అనుకుంటే అయిపోద్దా? అవ్వదు. హనుమంతుడు మనకు సహకరించాలి, శ్రీరామచంద్రుడు మనల్ని ఆశీర్వదించాలి.